హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము ఇంట్లోనే ఈజీగా చేసుకునే పన్నీర్ మెజెస్టిక్ని చూద్దామండి. చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది. పిల్లలు బాగా లైక్ చేస్తారు. రెస్టారెంట్లో వందలు పోసి తినేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా సింపుల్గా మనమే ఇంట్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ ఏంటి, ఎలా చేయాలో చూసేద్దామా మరి? అయితే లేట్ చేయకుండా పదండి. మరి ముందుగా నేను ఇక్కడ 300 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. దానికి సరిపడినంత 3 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్, 3 టేబుల్ స్పూన్స్ మైదా యాడ్ చేసుకొని సరిపడినంత సాల్ట్ వేసేసి నేను ఇక్కడ ఎల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. మీరు వద్దనుకుంటే స్కిప్ చేసుకొని కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. తర్వాత సరిపడినంత మిరియాల పొడి, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి నేను చూపిస్తున్న విధంగా వాటర్ పోస్తూ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోండి. ఈ బ్యాటర్ మన దోసపిండి బ్యాటర్ కంటే కొంచెం పల్చగా ఉండాలి, లేదంటే బజ్జీల పిండి లాగన్నా మనం కలిపేసుకోవచ్చు. మనం ఫింగర్ డిప్ చేసి చూస్తే ఫింగర్కి ఎంత టచ్ అయి ఉంటుందో సేమ్ మనకి పన్నీర్ స్ట్రిప్ కూడా అంతే పట్టుకొని ఉంటుంది. సో అలా ప్రిపేర్ చేసేసుకొని నేను ఇక్కడ 300 గ్రామ్స్ పన్నీర్ని ఇలా ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా పొడుగ్గా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. వాటిని దీనికి యాడ్ చేసేసి మ్యారినేట్ చేస్తున్నాను ఒక 10 మినిట్స్. లేదంటే డైరెక్ట్గా మీరు బజ్జీలు వేసినట్టుగా డిప్ చేసేసి కూడా వేసేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కావాల్సినవన్నీ నేను చూపించిన విధంగా తరిగి పక్కన ఉంచుకోండి. నేను ఇక్కడ 1/2 కప్ పెరుగుని తీసుకొని బాగా బీట్ చేసేసుకొని పక్కన ఉంచుకుంటున్నాను. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని స్టవ్ మీద ఉంచి బాగా వేడవనివ్వండి. వేడైన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ స్ట్రిప్స్ని ఇలా నిదానంగా యాడ్ చేసి ఫ్రై చేసేయండి. లేదంటే డైరెక్ట్గా బ్యాటర్లో అయినా మీరు డిప్ చేసేసి ఇలా బజ్జీలాగా వేసేసుకొని ఫ్రై చేసేసుకోవచ్చు. అయితే ఒకటేసారి ఓవర్లోడ్ చేయకుండా నిదానంగా బ్యాచెస్ లాగా కొన్నిగా ఫ్రై చేసేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు ఒకవేళ ఇవి అతుక్కుంటే వెంటనే తీసేయకుండా చల్లారినాక నిదానంగా మనం సపరేట్ చేసేసుకోవచ్చు. మరీ ఓవర్గా ఫ్రై చేయకండి, పన్నీర్ హార్డ్ అయిపోతుంది. 2 to 3 మినిట్స్ ఫ్రై చేసేస్తే అది లిటిల్గా కలర్ చేంజ్ అవుతుంది. అలా కలర్ చేంజ్ కాగానే తీసేసేయండి. మనం ఎల్లో కలర్ వేయబట్టి ఇవి ఎల్లో కలర్లోనే ఉంటాయి. కొంచెం ఫ్రై చేసేసాక ఇలా తీసేసేయండి. ఇలానే మొత్తం పన్నీర్ని ఫ్రై చేసి ఒక టిష్యూ ఉన్న బౌల్లోకి అన్నీ యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, సన్నగా తరిగిన వెల్లుల్లి, ఎండుమిర్చి, జీడిపప్పు, కరివేపాకు అన్నీ వేసేసి కలుపుతూ నిదానంగా ఫ్రై చేసేసుకోండి. ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్లోనే చేయాలండి. కొంచెం జీడిపప్పు కలర్ చేంజ్ కాగానే తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కూడా యాడ్ చేసేసి బాగా ఫ్రై చేసేసేయండి. కలుపుతూనే ఉండండి, హై ఫ్లేమ్లో ఉంటుంది కాబట్టి. తర్వాత మనం క్యాప్సికమ్ వేసుకోవాలి. క్యాప్సికమ్ని పొడుగ్గా తరిగి యాడ్ చేయండి. 1 or 2 మినిట్స్ ఫ్రై చేసేయండి. క్యాప్సికమ్ క్రంచీగానే ఉండాలి. తర్వాత పసుపు, సరిపడినంత ఉప్పు, కారము, ధనియాల పొడి, వేయించిన జీలకర్ర పొడి, గరం మసాలా అన్నీ యాడ్ చేసేసి కలుపుతూ బాగా ఫ్రై చేసేసేయండి. ఇవి ఫ్రై అయిన తర్వాత కొత్తిమీరని కూడా యాడ్ చేసేసి మరొకసారి కలిపేసుకొని ముందుగా మనము బీట్ చేసి పక్కన పెట్టుకున్న పెరుగుని దీనికి యాడ్ చేసేసేయండి. ఇలా స్పీడ్గా హై ఫ్లేమ్లో కలుపుతూనే ఉండాలండి. దగ్గర పడుతున్నప్పుడు మనం ముందుగానే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని దీనికి యాడ్ చేసేసి హై ఫ్లేమ్లో బాగా టాస్ చేసేసేయండి. పన్నీర్ అంతా మళ్ళీ రీహీట్ అవ్వాలి, అంతవరకు బాగా టాస్ చేసేసి ఫైనల్గా మళ్ళీ కొంచెం కొత్తిమీరని యాడ్ చేసేసుకోండి. కొత్తిమీర ఫ్లేవరు ఈ పన్నీర్ మెజెస్టిక్లో చాలా బాగుంటుంది. మళ్ళీ యాడ్ చేసేసుకొని ఒకసారి తిరిగి మొత్తం టాస్ చేసేసుకొని తీసేసేయండి. అంతే అండి, సింపుల్గా పన్నీర్ మెజెస్టిక్ ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. పిల్లలు బాగా లైక్ చేస్తారు. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ ద వాచ్.